సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తాను ఫ్లేమ్ యూనివర్సిటీది. అటు సైడ్ గ్రౌండ్ అనమాట, అదంతా కూడా సింబయోసిస్ కాలేజ్, అదంతా కూడా ఇన్స్టిట్యూట్, అదంతా అటు ఉంది. అది ఏం గ్రౌండ్ అంటే అక్కడ మీరు టెన్నిస్ ఆడొచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, అండ్ ఫుట్బాల్ ఆడొచ్చు, హాకీ ఆడొచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్తే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ కూడా హాస్టల్స్ అనమాట, స్టూడెంట్ హాస్టల్స్. కొత్త కట్టారు, ప్రతి రూమ్ కూడా మంచిగా ఎక్విప్డ్గా ఉంది. ఎల్, ఎమ్, ఎన్, ఓ అలా ఉన్నాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మాకు చాయిసెస్ ఇచ్చారనమాట. ఒకటి ఏంటంటే మీరు ఎవరితో ఉండాలనుకుంటున్నారు అంటే, ఐ యూ కంఫర్టబుల్ విత్ బాయ్సా, ఐ యూ కంఫర్టబుల్ విత్ గర్ల్సా, బాయ్ గర్ల్స్ అయినా పర్వాలేదా, నాన్ బైనరీ అయినా పర్వాలేదా అనేసి. సో నాన్ బైనరీ అంటే పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ LGBTQI కమ్యూనిటీ అనమాట. సో నేను ఎవరైనా పర్లేదని చెప్పాను యాక్చువల్గా. సో నాకు ఎన్ బ్లాక్ వచ్చిందనమాట. ఎన్ బ్లాక్లో నాది ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో, సారీ ఫస్ట్ ఫ్లోర్ అంటున్నాను, గ్రౌండ్ ఫ్లోర్లో 001 అంటే ఫస్ట్ నంబర్ నాదే, ఫస్ట్ రూమ్. అండ్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇదైతే ఫ్లేమ్ యూనివర్సిటీ. స్టూడెంట్స్కే కడుతున్నట్టున్నారు. అవి కూడా ఎంతమంది ఉంటారో లేకపోతే ఏంటో అది మరి ఎవరికి కడుతున్నారు, ఫ్యాకల్టీకా. చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా, క్యాంపస్ కూడా. చూడండి, నేను మీకు మార్నింగ్ వ్యూ చూపిద్దాం అనుకుంటే నాకు అసలు ఏమంటారు టైమే దొరికి చావట్లేదు. ఎర్లీ మార్నింగ్సే సెషన్స్ అయిపోతున్నాయి. అసలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం దొరకడం కష్టమవుతుంది. బికాస్ మార్నింగ్ లేచి సెషన్స్ అటెండ్ అయ్యి టిఫిన్ తిని సెషన్స్ అటెండ్ అయిన తర్వాత వెంటనే కొంచెం బ్రేక్స్, ఆ బ్రేక్ టైంలో మళ్ళీ సోషలైజింగ్కి వెళ్ళిపోతుంది. జనాలతో పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళతో మాట్లాడడము, డిస్కషన్స్ పెట్టడము, మధ్యలో ఏదో అలా కాల్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 వారాల దాకా ఉంది టైము, 4-5 వారాల దాకా. చూద్దాం, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు అయిపోతే. వెళ్ళేదానికైతే టికెట్స్ ఇంకా బుక్ చేసుకోలేదు. హిచ్ హైకింగ్ చేద్దాం అనుకుంటున్నా పూణే నుండి, కానీ అది ఎంతవరకు ఎలా పాసిబుల్ అవుతుందో తెలియదు మోస్ట్లీ. సో అది గోయింగ్ ఫర్ ద సప్పర్. ఓకే లవ్లీ, బాయ్. సో అంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫుడ్ ఇక్కడ. మనకేంటంటే మెస్లో ఫుడ్ చాలా బాగానే ఉంది, నాకు నచ్చింది అబ్బా. అంటే ఇక్కడ సర్వైవల్ కోసం తింటున్నట్టు ఉంది అంతే. అంటే మరీ అంత ఫ్యాన్సీగా తినాలని కూడా లేదు, ఏదో బాగుంది. జైన్ ఫుడ్ అని సపరేట్గా ఉంది మళ్ళీ. అంటే వాళ్ళకు కొంచెం ఉల్లిగడ్డ అవి ఇవి తిన్నారు కదా, మట్లో పుట్టేవి కలిపి, అలాగా వాళ్ళకి సపరేట్గా ఉంది జైన్ ఫుడ్. వెజిటేరియన్ ఇక్కడంతా మెన్యూ కూడా, నాన్ వెజ్ ఏం లేదు. మనం ఏమన్నా ఆర్డర్ చేసుకొని తినాలనుకుంటే గేట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. దానికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అది ఎన్ బ్లాక్ అనమాట నాది. అండ్ ఇక్కడ ఏదో పెట్టారు, సే నో టు ర్యాగింగ్, ఎస్ టు జాయ్ఫుల్ క్యాంపస్. ఎస్, వాట్ ఈస్ ర్యాగింగ్? అన్ యాక్ట్ ఆఫ్ రిజల్టింగ్ ఇన్ మెంటల్, ఫిజికల్, సెక్షువల్ అబ్యూస్. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. ర్యాగింగ్ అనేది తప్పు, ఓకే, అది ప్రమాదకరం ఎవరికైనా సరే, అండ్ దండనీయం. ఇది నా గ్రౌండ్ ఫ్లోరు. ఎస్, హాయ్. సో ఇటు వెళ్తే మా వాడిది వస్తుంది రూము. లోపల ఉంటారు వాళ్ళు, ఏ టైంకి వెళ్తారా ఏమో వీళ్ళు. మళ్ళీ డిన్నర్ ఇంకా ఉంది. డిన్నర్ అంటే ఈవినింగే కొంచెం ఏదో తిన్నాను నేను, అందుకని డిన్నర్కి వెళ్ళాలా లేదా అని అర్థం కావట్లేదు నాకు. హాయ్, సారీ.